హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అచ్చు అచ్చు అప్పు మళ్ళీ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ ఇస్ అభి. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ టు అరకు డే 5 అనమాట. డే 5లో కూడా కొంచెం లెంతీ అయింది, అందుకే పార్ట్ 1 పార్ట్ 2 లెక్క రాబోతుంది. ఎందుకనంటే నేను చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా, అంటే డేకి ఒక 3-4 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అవన్నీ తీసి నేను ఒకటే వీడియోలో పెట్టి అది ఒక 25 minutes 30 minutes దాకా కవర్ చేసి పెడితే ఎవరు చూసలేరు. అంతంత లాంగ్ వీడియో ఏం చూడాలని నా ఫ్రెండ్స్ నాతోనే అంటున్నారు. అందుకే పార్ట్ 1 పార్ట్ 2 లెక్క పెడుతున్నా. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనం త్వరలో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయడానికి పోతున్నాం. అండ్ నాకు తెలుసు మీరు చేసేస్తారు అని 1K కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ రెగ్యులర్గా పెడతలేవు, ఇంత గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నావు అని. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వీడియోస్ పెట్టడం జరిగిందో ఫస్ట్ 2-3 వీడియోస్కి చాలా రీచ్ వచ్చింది, అది మంచిగా అనిపించింది. అండ్ తర్వాత నుంచి అప్పుడే నేను మెయిన్ కంటెంట్ అప్పుడే స్టార్ట్ చేసిన అనమాట. నేను ఎక్స్ప్లోర్ చేయడము, నేను అరకులో ఆ ప్లేసెస్ అన్ని చూపించడం అప్పుడే స్టార్ట్ చేసిన. దానికే వ్యూస్ లేదు, అంటే అదే ఎక్కువ చూస్తలేదు. సో కొంచెం డిమోటివేట్ అయినా, కానీ పర్లేదు, నేను చేసేది నేను చేస్తా. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి నన్ను ఇంకా మోటివేట్ చేసి ఇంకా మంచి రైడ్స్కి పోయి మంచి కంటెంట్తో మేము ముంగట్కి వస్తాం. సెకండ్ రీజన్ వచ్చేసి కొంచెం నేను బిజీగా ఉండే నేను వీడియోస్ ఎడిట్ చేయలేకపోతున్నా, ఎందుకంటే నేను అన్నీ చేసుకోవాలి, కొంచెం నాకు టైం సెట్ అయితే లేదు, అందుకే డిలే అవుతుంది. ఇంకా 2 వీడియోస్తో అరకు రైడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత నుంచి ఏం డిలేస్ ఉన్నాయి, ఇప్పటి నుంచి టైం టు టైం వీడియోస్ వస్తాయి. అండ్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేసాం. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఇది అరకు పరిస్థితి. ముంగట మీకు ఏమైనా కనిపిస్తుందా? ముంగట మొత్తం ఫాగే ఉంది, ఏం కనిపిస్తలేదు, ఏమంటే ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు మేము వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చినాం. ఇవాళ సండే కాబట్టి, వీకెండ్ కాబట్టి చాలా పబ్లిక్ వచ్చారు, ఒకసారి మీరు చూసుకోవచ్చు. అక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. అండ్ సన్ రైజ్ కాబోతుంది, చూడండి. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ టు అరకు ఇవాళ డే 5. ఇవాళ మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్కి వచ్చాం, సన్ రైజ్ చూసాం, చాలా బాగుంది. చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ వీకెండ్స్లలో అస్సలు రాకండి, వీక్ డేస్లో రండి. సన్ రైజ్ అయిపోయింది అంతే. ఇంకా నార్మల్గా యాక్టివిటీస్ అవుతున్నాయి. ఈ ట్రైబల్ డ్యాన్స్ ఉంటుంది కదా, అవి మీకు చూపిస్తాం. సో ఇది అన్నమాట వ్యూ. అక్కడ క్రౌడ్ చూసుకురా, చాలా పబ్లిక్ వచ్చింది అలా సండే అని, వీకెండ్ అని. అండ్ ఇది సన్ రైజ్ పాయింట్ అనమాట, వ్యూ పాయింట్. ఇక్కడ దాకా ఫుల్ పబ్లిక్ అయిపోయారు. ఇంకా ఇక్కడ ఒక ఉయ్యాల ఉంది, 1-2 ఫొటోస్ దిగొచ్చు, నేను వీడియో తీసి సరే ఇక్కడికి అండి. చలో అంకుల్ వాళ్ళు ఫోటో దిగమని అడుగుతాం. పర్లేదు అంకుల్, పర్లేదు అంకుల్. कैसे लोग रहते ఓకే. అండ్ ఇక్కడ ట్రైబల్ డాన్స్ అవుతుంది.
Now it's Ganesh Group. ఇక్కడ సైడ్ ట్రైబల్ డ్యాన్స్ ఉంది, అక్కడ సైడ్ కూడా ట్రైబల్ డ్యాన్స్ ఉంది. ఇక్కడ రెడ్ కలర్ వేసుకొని ఆడుతారు, అక్కడ ఎల్లో కలర్ వేసుకొని ఆడుతారు. మళ్ళీ డిఫరెన్స్ ఏందో నాకు తెలియదు, నేను అంతగా అనుకోలేను. కానీ అందరు అయితే వ్యూ పాయింట్ కన్నా ఎక్కువ అందరు ఈయన ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న మార్కెట్ టైప్ కూడా ఉంది, ఇక్కడ దొరికేటి అన్నీ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఆర్చరీ పెట్టారు. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి ఆడుతున్నారు. 100 రూపీస్ 12 అంట. సో ఇక్కడైతే ఇంతే. అండ్ మీకు మార్కెట్ చూపిస్తా. ఫ్రెండ్స్తో వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కీ చైన్స్, క్లిప్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది బ్యాంబూదా అనమాట. సో బాటిల్ బాగుంది ఇది. సో చిన్న చిన్న కప్స్. సో మనం ఆర్చరీ ఆడుతున్నాం అనమాట. నేను యాక్చువల్లీ నాకు వచ్చు, నా దగ్గరనే ఉంది ఇంట్లో. పోయి చూపెట్టా, అది ఎడ పడ్డది, అది ఎట్లా పడ్డది చూపిస్తున్నా. అరే ఓ మళ్ళా కొట్టాలా? అరే మంటలేస్తుంది. సో ఇది దినేష్ గారి పేరు మీద
ఛీ వేస్ట్ గా నువ్వు ఇటు ఇటు చూసి కొట్టాలా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఛీ రెడ్లా కొట్టి చూపిరా నీకు దమ్ముంటే. కొట్రా బే ఫస్ట్ కొట్టు, రెడ్లో కొట్టు. ఆగనా సో ఇది ఫస్ట్ నేను కొట్టింది రెడ్లోనే పడ్డది, మిగతా అన్ని బయట పడ్డాయి అనుకోండి. స్కానర్ ఇయానా ఏం పేరు? అద్దు కొర్ర అద్దు 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 మాడగడలో కొర్ర అద్దు మాడగల కొర్ర అద్దు రైట్ మళ్ళా. ఓకే హాయ్ చెప్పు. హాయ్ మాడగడ వ్యూ పాయింట్ నుంచి స్టార్ట్ అయినాం. నెక్స్ట్ క్యాంపింగ్ టెంట్ దగ్గరికి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని సీదా వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళి అక్కడ కొంచెం ఫొటోస్ దిగి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి తారాబు వాటర్ ఫాల్స్. అక్కడి వరకు మొత్తం పార్కింగే ఉన్నాయి, కార్సే ఉన్నాయి అక్కడి వరకు. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ 5 minutes అవుతుంది ఈయన ఉండి. అరే ఇక్కడ కట్టబెట్టిరేంద్రా. చలిలో వెచ్చటి కాఫీ అంట. మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంతైతే ఫాగ్ ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది, అసలు ఏం తగ్గలేదు. కింద అంతా ఏమో ఉంది, అది ఏందో అర్థమవుతలేదు. గడ్డి అంట, పెండ అనుకున్నా కానీ గడ్డి. ఇదే వ్యాలీ స్ప్రింగ్స్ రిసార్ట్. చూసి తిప్పు రావాలి. మనం నిన్న నైట్ స్టే చేసింది వ్యాలీ స్ప్రింగ్స్ రిసార్ట్. నైట్ కొంచెం ఛార్జింగ్ లేక నేను బ్లాగ్ తీయలే, షూట్ చేయలే. ఇదే అనమాట. గెలికేసి వస్తాం అన్న. వాళ్ళలో యూట్యూబర్ అనుకుంటా తెలుస్తుండు, పోయి గెలుకుదాం. చెప్పండి అన్న. వెళ్ళిరా అన్నట్టు. మార్నింగ్ అయిపోయింది, సన్ రైజ్ అయిపోయింది. ఎప్పుడు వచ్చాం తెలుసా? 3:30కి వచ్చాం అరకు. నైట్ 12 అయ్యో. ఓకే రెడీ 3, 2, 1 గో. లగేజ్ అయితే బండికి కట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ వుడెన్ బ్రిడ్జ్. అది 8 o'clockకి ఓపెన్ చేస్తారంట. ఇంకా ఫాగ్ అట్లనే ఉన్నది. అక్కడ వెళ్ళి చూడాలా, ఐ మీన్ ఫొటోస్ దింపుకోనికే ఓకేనా లేకపోతే మొత్తం ఫాగే ఉందా, పోయి వేస్టా అని చూసుకొని 9 అవుతుంది, ఇంకా అసలు ఫాగే పోలేదు. సో అక్కడ అన్న వాళ్ళు మంచిగా వైబ్ అవుతారు, నాకు కూడా డాన్స్ అయిపోద్ది అవుతుంది. స్టార్ట్ అయిపోయినాం వుడెన్ బ్రిడ్జ్కి. చలి మాత్రం విపరీతంగా ఉన్నది. టైం 9 అవుతుంది, 9-10 అవుతుంది అరౌండ్. అసలు ఎట్లున్నా చూడండి, ఎంత ఫాగ్ ఉంది. మనుషులు ఎట్లుంటారో ఏమో ఇక్కడ. 2 minutes బైక్ డ్రైవ్ చేస్తే హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇదే వుడెన్ బ్రిడ్జ్ అనమాట. వుడెన్ డెక్లు 2 ఉన్నాయి అనమాట. ఇది సెకండ్ వన్. ఫస్ట్ వన్ దగ్గర చాలా రష్ ఉండే. వస్తున్నాయి చెప్పండి. సరే, నీకు వస్తుంది కదా స్లాంగ్.
అను అను అని బ్లాగ్ సరిగ్గా వస్తున్నాయా అనరా అని బ్లాగ్ సరిగ్గా వచ్చాయా చెప్పండి, రాకపోతే ఎంతమంది. సో ఇది ఒక్క ప్లేసే ఖాళీ ఉంది, ఇక్కడ ఎవ్వరు లేకుండే. ఇక్కడ బాగున్నాయి ఫొటోస్, మంచిగా వస్తాయి కావచ్చు. సో మనకి ఇట్లాంటి ప్లేసెస్ సెట్ కావు. అడ్వెంచర్, ట్రెక్కింగ్, ఇంకా థ్రిల్లింగ్ ఉండే ప్లేసెసే మనకు వర్కౌట్ అవుతాయి. నేనైతే అవే ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ ప్రిఫర్ చేస్తా. ఇవన్నీ ఫ్యామిలీ ప్లేసెస్ మనకు సెట్ కావు. బైక్ ఏడుంది మాది, అక్కడ నుంచి వచ్చేసినాం. బ్రేక్ఫాస్ట్ చేయాలా, అరకుకి వెళ్ళి అడుగుదాం లోకల్స్ని మంచి బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరుకుతుందని. ఇప్పుడు మనం ఒక 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొడితే తారాబు వాటర్ ఫాల్స్ వెళ్ళొచ్చు. మనం ఒక 1 వరకు వెళ్ళినాం, మనం అక్కడ ఒక 3 వరకు చూసేసి ఫొటోస్ దిగి మళ్ళీ మనం హైదరాబాద్ స్టార్ట్ కావచ్చు. నాన్ స్టాప్ కొడదామని అనుకుంటున్నాం, ఏడ స్టే చేయొద్దు. సో హలో గైస్, ఇప్పుడే అరకు పైనరీ విజిట్ చేసినాం. నాకేమంతా నచ్చలే, నార్మల్గానే ఉంది. ఇక నేను వచ్చేసిన, ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలే. ఇప్పుడు నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి తారాబు వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి 85 కిలోమీటర్స్ చూపిస్తుంది. లెట్స్ గో. ఇక్కడ వరకు నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ ఇట్లనే కొంచెం సపోర్ట్ చేసి నన్ను కొంచెం మోటివేట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చని వాళ్ళు కమెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి తారాబు వాటర్ ఫాల్స్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2 అనేది మిస్ కాకుండా స్టే ట్యూన్ టు మై ఛానల్.